ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కరిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి. ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి, ఈ మూడే మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకువెళతాయి అని మనం ఈ సొసైటీలోకి రావటం, ధ్యానం చేస్తున్నాం, పిరమిడ్లు కట్టుకుంటున్నాం, శాకాహార ర్యాలీలు చేస్తూ ఉన్నాం. వీటితో పాటు ప్రతి సంవత్సరం మనం డిసెంబర్లో 21 నుంచి 31 వరకు 11 రోజుల పాటు ఒక పెద్ద అద్భుతమైన కార్యక్రమాన్ని, ఈ భూమండలం మీద ఎవ్వరూ చేయలేనటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. మనందరి చేత మన గురువుగారు చేయిస్తున్నారు. ఒకప్పుడు రాజులు, చక్రవర్తులు యజ్ఞాలు, యాగాలు చేశారు. ఎందుకంటే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళ వరకు బాగుండాలి అనేసి. కానీ ఇక్కడ మన పత్రి మహారాజు సమస్త జీవకోటి, సమస్త జీవులు కూడా కాదు, ఇంకా లోతుల్లోకి వెళితే అర్థం చేసుకోగలిగితే ఈ భూమండలం మీద ఏ ఆత్మ అయితే పరిణామం చెందాలని ఈ భూమి మీదకి వస్తాయో, లెక్కున్నాయా ఎన్ని ఆత్మలు ఈ భూమి మీదకి వచ్చాయో? లెక్కే లేదు. మనుషుల్ని అయితే లెక్క కట్టగలం. ఏంటి, ఎలక్షన్స్ అప్పుడు ఓటరు ప్రకారంగా తీసుకున్నా ఎలాగోలా. మరి ఈ భూమి మీద ఆత్మ పరిణామ సిద్ధాంతం ప్రకారం ఎన్నో ఆత్మలు జన్మ తీసుకుంటున్నాయి. రాయి రప్పగా ఎన్నో జన్మలు ఉన్నాయి. మరి రాయి రప్పలు ఎన్ని రాళ్ళు, తర్వాత చిన్న మొక్కలుగా, పెద్ద వృక్షాలుగా, ఆ తర్వాత చీమలుగా, జంతువులుగా, ఏనుగులుగా, అట్లా ఆ తర్వాత క్రమంలో మానవులుగా వచ్చిన వాళ్ళం మనం. మనకన్నా ముందు జన్మలు మన ఏంటి అంటే ఇవే. రాళ్ళు రప్పలుగా పుట్టాము, మొక్కలుగా మొలకెత్తాము. అరవిందుల వారు చెప్తారు, మీరు ఆయన పుస్తకం చదివితే అందులో ఒక 4 వాక్యాలు ఆత్మ పరిణామ సిద్ధాంతాన్ని చెప్తాయన్నమాట. ఒక ఆత్మ రాయి రప్పగా, రాయిగా పుట్టి రాయిగా మరణించి మొక్కగా మొలకెత్తుతుంది, మొక్కగా మరణించి మృగంగా ఎదుగుతుంది, మృగంగా మరణించి మనిషిగా జన్మిస్తుంది, మనిషిగా జన్మిస్తుంది. మరణం అంటే నేను ఎందుకు భయపడాలి? ప్రతి మరణము ఎదుగుదలే. చూడండి ఎంత బాగా ఉందో. అంటే ఒక రాయి రప్పగా పుట్టిన ఆత్మ ఆ స్థితిలో కొన్ని జన్మలు దాటిన తర్వాత, ఆ జన్మ పరిసమాప్తం అయిపోయిన తర్వాత మొక్కగా, ఒక చిన్న మొక్కగా, ఒక గడ్డి మొక్కగా ఆ మొక్క ఎన్ని అన్నాళ్ళు ఉంటుంది? దాని ఆయుష్ కొన్ని రోజులే ఉంటుంది. ఆ తర్వాత ఇంకొంచెం పెద్ద మొక్కగా, ఆ తర్వాత ఇంకొంచెం పెద్ద మొక్కగా, ఆ తర్వాత పెద్ద వృక్షాలుగా. ఒక్కొక్క వృక్షం చూడండి, ఇది 100 ఏళ్ళు అయింది, 200 ఏళ్ళు అయింది, అవి మనం నరకము. కానీ దానికి అదే శిథిలమైపోతుంది, భూమిలో కలిసిపోతుంది కొన్నాళ్ళకి. దాని ఆయుష్ అక్కడితో అయిపోతుంది అన్నమాట. ఆ తర్వాతే చిన్న చీమగా కూడా జన్మ తీసుకుంటుంది, ఆ తర్వాత ఇంకొంచెం పెద్ద జీవిగా, ఆ తర్వాత ఇంకొంచెం పెద్ద జీవిగా. అలా జీవులన్నిటికీ ఆ పరిసమాప్తం అయిపోయాకే మానవుడిగా మనం జన్మిస్తాం. మానవుడిగా జన్మించాక కూడా దాదాపు 300 నుంచి 400 వరకు జన్మలు ఎత్తిన తర్వాత ఈ ధ్యానం అనేది పరిచయం అవుతుంది. ఈ 300 నుంచి 400 జన్మల్లో జపాలు చేస్తాము, స్తోత్రాలు చదువుతాము, పూజలు చేస్తాము. ఆ పూజ కూడా తెలియకుండా లెగిసామా, పని చేసామా, తిన్నామా, పడుకున్నామా. దేవుడు అంటే తెలియదు, భక్తి తెలియదు, మంచి తెలియదు, ఏం తెలియదు. లెగిసాం, వండుకున్నాం, పని చేసుకున్నాం, పడుకున్నాం, ఏమీ తెలియకుండా అట్లా ఎన్నో జన్మలు ఎత్తున్నాం మనం. ఆ తర్వాతే మీరు గమనించండి, ఈ భూమి మీదకి పుట్టపర్తి బాబా వచ్చిన తర్వాత, లేదా చిన్నజీయర్ స్వామి, వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఈ భూమి మీద భక్తి అన్నది పెరిగింది. దేవుడు ఉన్నాడు, మనం చేసేదంతా చూస్తున్నాడు, మనం ఏం చేసినా దాని ఫలితం మనకే ఇస్తాడు, రోజు దీపారాధన చెయ్యాలి, దైవనామస్మరణ చెయ్యాలి అనేది జనంలో భక్తి ప్రాచుర్యంలోకి వచ్చింది అంటే వీళ్ళిద్దరి ద్వారానే. ఆ తరువాత క్రమంలోనే పత్రిగారు వచ్చారు. తర్వాత ఏంటి? పూజ, స్తోత్రం, జపం, తర్వాత ధ్యానం. ఆ ధ్యానం చెప్పడానికే పత్రిజీ ఈ భూమి మీదకి వచ్చారు. ధ్యానంలోకి వచ్చాకే పూజ అంటే ఏంటి, పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి,
స్తోత్రాలు చదివితే ఎలాంటి ఫలితాలు వస్తాయి, జపం చేస్తే ఎంత ఫలితం వస్తుంది, ధ్యానం చేస్తే ఎంత ఫలితం వస్తుంది అనేది మనకి ధ్యానంలోకి వచ్చాకే మనకి అర్థమయ్యింది. అలా మరి ఈ ధ్యానంలోకి వచ్చిన మనం మరి ఇక్కడ మనందరం ఏం ఆలోచిస్తున్నాం? ఇవాళ రమేష్ గారే ఉన్నారు, ఒక పిరమిడ్ కట్టారు, దానికి సంథింగ్ ఒక 1 lakh ఖర్చు అయింది అనుకుందాం. ఆ 1,00,000 రూపాయలు పెట్టి ఆయన ఎందుకు కట్టాలి ఆ పిరమిడ్? ఆయన ధ్యానం చేసుకుంటున్నారు, ఇంట్లో కూర్చొని చక్కగా ఊరుకోవచ్చుగా. మళ్ళీ వారం వారం మనందరినీ పిలిచి, మాస్టర్ని పిలిచి, కుర్చీలేసి, ఫ్యాన్లేసి, భోజనాలు పెట్టి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే తను ఏ సత్యాన్ని అయితే తెలుసుకున్నారో అది అందరికీ పంచాలి, మనం ఒక్కలమే బాగుండటం కాదు, 10 మంది మేలు కోరాలి అన్న ఒక ఆలోచన, ఒక సత్యం అర్థమైంది. కాబట్టే ఈ రోజున ఇలా మరి ఈ ప్రాంతంలో ఇక్కడ ఇన్ని క్లాసులు జరుగుతూ ఉన్నాయి వారం వారం. అంటే పిరమిడ్ మాస్టర్లందరూ ఈ రోజున ఊరూరా వాడవాడలో ఎందుకు తిరుగుతున్నారు అంటే ఏ సత్యాన్ని అయితే తెలుసుకున్నారో ఆ సత్యాన్ని 10 మందికి పంచాలి. మనం ఒక్కలమే జీవించటం కాదు, మనం ఒక్కలమే బతకటం కాదు, మనతో పాటు మనం ఎంత ఆనందంగా బతుకుతున్నామో ఆ ఆనందం 10 మందికి పంచాలి అనే ఒకే ఒక పాజిటివ్నెస్, ఒక సత్కర్మ, ఒక సత్కార్యం. మరి ఈ సత్కర్మ వల్ల, ఈ సత్కార్యం వల్ల పుణ్యం ఎవరికి వస్తుందండి? ఎవరం చేస్తామో వాళ్ళకు వస్తుంది, అంతే కదా. నేను చేస్తే మీకు రాదు, మీరు చేస్తే నాకు రాదు. ఎవరం చేస్తామో వాళ్ళకే ఆ ఫలితం అన్నది వస్తుంది. మరి ఏం చేసుకుందామమ్మా ఈ ఫలితం? ఉద్యోగాలు లేవు, వ్యాపారాలన్నీ పక్కన పెట్టి ధ్యానం అని తిరుగుతున్నారు. ధ్యానం చేస్తే ఏమొస్తుంది? కళ్ళు మూసి కూర్చుంటున్నారు. ఈ పుణ్యం అంతా కనపడుతుందా మీకు? కంటికి కనపడుతుందా అని అడిగేవాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద. నన్నే అడుగుతారు చాలామంది, ఏమని? ఆ పెద్ద ఆయన నెంబర్ తిరుగుతావు, ముసలాయన నెంబర్ తిరుగుతావు, ధ్యానం అని నీకేమొచ్చింది అని అడుగుతారు. నేను ఒకటే చెప్తా, నాకు ధైర్యం వచ్చింది అని చెప్తా. ఎలా మాట్లాడాలో తెలిసింది, ఎలా బతకాలో అర్థమయ్యింది, ధైర్యం వచ్చింది. అంతకుముందు ఆడవాళ్ళతోనే మాట్లాడాలంటే మాట్లాడలేకపోయేదాన్ని. అంటే నేను సరిగా మాట్లాడతానో లేదో, నా మాటల్లో స్పష్టత ఉందో లేదో, నేను మాట్లాడే విషయం అవసరం అయిందో లేదో అన్న అయోమయంలో ఉండేదాన్ని నేనే. అందుకని నాతోటి ఉన్న ఆడవాళ్ళతో మాట్లాడటానికి కూడా బెరుగ్గా ఉండేది. అలాంటిది ఈరోజు ఎంతమందితోనైనా మాట్లాడగలుగుతున్నా, ఆడ మగ అనే తారతమ్యం లేకుండా. నాకేం తెలుసో అది నేను చెప్పడానికి వచ్చాను, నాకేం తెలుసో అది నేను చెప్తాను. ఆ ధైర్యం ఎలా వచ్చిందంటే, ఒకరోజు ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్కి ధ్యానం చెప్పడానికి వెళ్ళాను అనమాట. వెళ్ళేసరికి వాళ్ళందరూ పెద్ద పెద్ద చదువులు చదివి ఉన్నారు, చక్కగా టై కట్టుకొని, ఇన్షర్ట్ చేసుకొని, షూ వేసుకొని. అలా వాళ్ళందరిని చూసేటప్పటికి అమ్మో వీళ్ళంతా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు, వీళ్ళక నేను చెప్పడానికి వచ్చింది అని ఒక్క క్షణం భయపడ్డా. నేను ఒక్క అడుగు వెనక్కేసా, లోపల ఎక్కడో ఒక భయం మొదలయ్యింది. మళ్ళీ వెంటనే నాకు నేనుగా, అక్కడ ఎవరు లేరు మనకి, అప్పుడు నాకు నేనుగా ఏమనుకున్నానంటే, నాకేం తెలుసో అది చెప్పడానికి వచ్చాను, నాకు తెలిసింది చెప్పడానికి వచ్చాను. వాళ్ళు చదివిన చదువు వాళ్ళ కుటుంబ పోషణకు ఉపయోగపడుతుంది, సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది, ఒక జాబో ఒక వ్యాపారం వచ్చేసి. కానీ నేను చదువుకున్న చదువు, నేను నేర్చుకున్న విద్య ఆత్మ విద్య. నా అనుభవాన్ని వీళ్ళతో షేర్ చేసుకోవడానికి వచ్చానని నాకు నేనుగా ధైర్యం చెప్పుకొని క్లాస్ చెప్పాను. ఆ రోజున 200 మంది ఉన్నారండి ఆ క్లాస్లో. దాదాపు BA MAలు ఏయో ఉన్నాయి కదా డిగ్రీలు, అవన్నీ పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా నాకు ఇప్పటికీ ఆ సీన్ కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది అనమాట. అంతా క్లాస్ చెప్పిన తర్వాత అక్కడ ఆఫీస్లో ఏంటంటే ప్రతి నెల ఒక వారం ఇలా ఒక యాక్టివిటీ పెట్టుకుంటారట. అట్లా నన్ను పిలవటం జరిగింది ఆ నెల. అయితే వచ్చిన వాళ్ళకి ఖర్చుల నిమిత్తం వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ ఇస్తారట, అది వాళ్ళ రూలు. అయితే నాకు కూడా ఏం చేశారంటే కవర్లో మనీ పెట్టి, ఎంత పెట్టారో కూడా నాకు తెలియదు, మనీ పెట్టి నాకు ఇవ్వబోయారు. కవర్ చూడగానే మనకు అర్థమైపోతుంది కదా అది మనీ కవర్ అని. ఏంటి సార్ అన్న అంటే, ట్రాన్స్పోర్ట్ అది మాకు అలవాటు అండి ఇలా ఇవ్వటము అని. అలవాటు, మీకు ఒక అలవాటు ఉంది వచ్చిన వాళ్ళకి ఇలా ఇవ్వటము, మాకు ఒక అలవాటు ఉందండి. మా గురువు గారు చెప్పారు, ధ్యానం సంబంధించిన కార్యక్రమాల్లో డబ్బుతో లావాదేవీలు లేవు అన్నది మా గురువు గారు చెప్పారండి. అది మేము తూచా తప్పకుండా పాటిస్తాము, ఒకవేళ తీసుకుంటే మా గురువు గారు కర్రొచ్చుకుంటారండి అని అన్నా నేను.
ఈ మాట ఈ 200 మందిలో ఎక్కడో చివరిలో కూర్చున్న ఒకళ్ళకి అర్థమైంది. అంటే అర్థమై క్లాప్స్ కొట్టారండి. ఒకరిని చూసి ఒకళ్ళు 200 మంది క్లాప్స్ కొట్టారు. ఆ క్లాప్స్ కొడితే ఆ ఎనర్జీ నాకు ఎలా అనిపించింది అంటే ఒక ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందాన్ని పొందాను నేను. వాళ్ళు ఇస్తే ఒక 1000 రూపాయలు ఇచ్చి ఉండొచ్చు, లేదా ఒక 2000 ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆ ఎనర్జీ, ఆ కాన్ఫిడెంట్ ఎక్కడ అవ్వదు. మనం అది కొనుక్కుంటే దొరికే వస్తువు కాదు కదా. అలా అయిపోయింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. వాళ్ళ తర్వాత చాలా మంది అన్నారు, నిజం మేడం మీరు చెప్పింది, డబ్బుతో అన్ని కొనలేం కాదా, మీరు చెప్పింది వాస్తవం, నిజంగా జనానికి ఏది అవసరమో మీ సంస్థ ద్వారా, మీ గురువు ద్వారా మీరు ఇలా ఇస్తున్నారని వాళ్ళు చాలా మంది అలా చెప్పేసరికి అసలు నేను ఎంత మంచి మార్గంలో ఉన్నానా, నా గురువు ఎంత గొప్పవాడు అనేది నాకు అర్థమయ్యింది ఆ రోజున. అయితే ఇది నేను గురువు గారికి చెప్పాలి అనుకున్నా. అంటే మనం ఏం చేసినా గురువు గారికి చెప్పుకోవటం మనకు అలవాటు. సార్ కనపడగానే అడుగుతారు ఏంటి సంగతి అని. అడిగినప్పుడు ఏం చెప్తాం, ఇన్నాళ్ళు చేసిన కార్యక్రమాలు 2 నెలలైంది మన గురువు గారిని కలవక, ఈ 2 నెలలు మనం ఎలాంటి కార్యక్రమాలు చేసాం అది చెప్తాం. లేదా ఏదో చెయ్యాలనుకుని మైండ్లో ఒక ప్లాన్ వేసుకుంటాం కదా, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానండి, అది చెప్తాం. అది ఆ పాఠం అప్పు చెప్పినట్టు చెప్పేసి వదలకు వచ్చేస్తాం గురువుగారి దగ్గర. అలా నేను అడిగితేనే చెప్తాం, అడగకుండా చెప్పలేం. మళ్ళీ గురువుగారి దగ్గర ఒకరోజు రవీంద్ర భారతి దగ్గర ఒక కార్యక్రమం పెట్టారు. క్లాస్ అయిపోయింది, అందరూ బయటకు వచ్చాం, అందరు గురువుగారు కూర్చున్నారు, కాళ్ళు నొక్కుతా కూర్చున్నా నేను. సార్ నా చుట్టూ వచ్చిన వాళ్ళందరినీ వస్తున్నారు, అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు. నన్ను మాత్రం ఏంటి సంగతి అని అడగట్లా. నాకేమో లోపల చెప్పాలని ఉంది, సార్ అడిగితే ఈ విషయం చెప్పాలని ఉంది. నా చుట్టూ 10-15 మంది మాత్రమే ఉన్నారనమాట. 2 వస్తున్నారు, 2 వెళ్తున్నారు, అట్లా 10-15 మంది ఒక గ్రూప్ ఉంది. సార్ అడగట్లా. అలా అరగంట అయిపోయింది, లెగ్స్ వెళ్ళిపోయిన తర్వాత నేను అనుకున్నాను, ఈ విషయము అంత ఇంపార్టెంట్ కాదేమోలే, ఆయన దృష్టిలో ఇది చిన్న విషయమేమో, అందుకే అడగలేదు అని నేను కొంచెం ఫీల్ అయ్యాను అనమాట. అయితే తర్వాత 2 నెలలకో 3 నెలలకో మీర్పేటలో ధ్యాన మహిళ అని కార్యక్రమం పెట్టారు. ఇది ఎప్పుడు జరిగింది అనుకున్నారు? 2010లో. ఇప్పుడు కాదు, అది 2010లో. అంటే 9లో జరిగింది ఆ ఆఫీస్లో క్లాసు. ఇది 2010 మార్చిలోనో ఏమో ఏప్రిల్లోనో ధ్యాన మహిళ అని కార్యక్రమం పెట్టారు. అక్కడ వెళ్ళాను, పిలిస్తే గెస్ట్గా పిలిచారు, వెళ్ళాను. సార్ కూడా వచ్చారనమాట. ఆ రోజు సారే నన్ను స్టేజ్ మీదకి పిలిచారు, కుక్కట్పల్లి లక్ష్మి అనేసి. ఎక్కాక మైక్ ఇచ్చారు చెప్పమని. అప్పుడు అక్కడ 10 మందిలో నాకు ఛాన్స్ రాలేదు. ఆ రోజు దాదాపు 2000 నుంచి 3000 మంది వచ్చారు ఆ కార్యక్రమానికి. అంతమందిలో నేను ఈ అనుభవాన్ని చెప్పాను అనమాట. చెప్తే 3000 మంది క్లాప్స్ కొట్టారు. సార్ అయితే క్లాప్స్ కొట్టారు. అంటే నాకు ఆ రోజు అనిపించింది అంటే 10 మందిలో కాదు చెప్పేది, నీ అనుభవాన్ని 1000 మందిలో చెప్పాలి నువ్వు అని అక్కడ చెప్పించారు. లేదా ఆ ఫస్ట్ టైం నేను మీర్పేట, అప్పటి వరకు నాకు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అప్పటికి. అంటే నేను ఎవరో తెలియకుండానే నన్ను పిలిపించి ఆ స్టేజీ మీద నన్ను చెప్పించారు. అంటే అప్పుడు నాకు అర్థమైందనమాట, నేను మనస వాచ కర్మణ రెడీగా ఉంటే నా ఆనందాన్ని, నా జ్ఞానాన్ని, నా అనుభవాన్ని ఎక్కడ ఎలా చెప్పించాలో ఆయనకు తెలుసు. అంతే కదా. ఇంకా అప్పటి నుంచి ఓకే, నాకు ఎక్కడ అవకాశం వస్తుందో అక్కడ చెప్పడం మొదలు పెడతాను అనమాట. చెప్పాలి అని కాదు, నా అనుభవం నాకు ఎక్కడ కావాలో నేచర్కి తెలుసు, గురువుకి తెలుసు, నాకు తెలియదు అని. చూడండి మరి, మనం ఒక చిన్న అనుభవమే అనుకున్నాం, కానీ అది 1000 మందికి రీచ్ అయ్యేలాగా గురువుగారు చేశారు. అంటే మరి ఆ ధైర్యం, ఆ నమ్మకం, ఆ కాన్ఫిడెంట్ ధ్యానం ద్వారానే. అదే ఆ రోజు ఆ డబ్బులు తీసుకున్నాను అనుకోండి, ఈ ఆనందాన్ని, ఈ కాన్ఫిడెంట్ నాకు వచ్చేదేనా? రాదు. అందుకనే మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ధ్యాన భాగ్యనగర్లో ఏ కార్యక్రమాలు చేసినా, కుక్కట్పల్లిలో ఏ కార్యక్రమాలు చేసినా, ఏం చేసినా డబ్బులు ఎందుకు అడగము అని అంటే వస్తాయి, అంతే వస్తాయి. ఎందుకంటే అది మన కార్యం కాదు. 10 మంది కోసం ఒక గురువుని నమ్మి, ఒక సత్యాన్ని నమ్మి మొదలు పెట్టాము, వస్తాయి. అదే నమ్మకం. ఆ నమ్మకంతోనే ముందుకు సాగుతూ ఉన్నాం. అలాగే డిసెంబర్లో 21 నుంచి 31 వరకు 11 రోజుల పాటు పత్రిజీ ధ్యాన మహాయాగం అని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. అందరూ కడతాలకు వచ్చారు, ఆ కార్యక్రమానికి వచ్చారు, పాల్గొన్నారు, అంతా బాగానే ఉంది. మన అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని
అందరం కలిస్తేనే అవుతుంది, ఏ ఒక్కరి వల్ల అవదు. చుక్కా చుక్కా కలిస్తే మహాసముద్రం ఎలా అవుతుందో మనందరి ఆలోచన, మనందరి సహకారంతోనే ఆ కార్యక్రమం అంత దిగ్విజయంగా జరుగుతుంది. మరి అందరూ ఎందుకు పాల్గొనాలి? ఒకసారి పత్రికారి దగ్గరికి చాలా మంది డబ్బున్నవాళ్ళు, మన సొసైటీలో చాలా మంది ఉన్నారు డబ్బున్న వాళ్ళు, కోటీశ్వర్లు. ఎందుకు సార్ మీరు అందరినీ అలా బుక్స్ ఇచ్చి పంపిస్తారు, మేమే ఇచ్చేస్తాం, 3 కోట్లు 4 కోట్లు అవుతుంది, అంతకంటే ఎక్కువ అవ్వదు కదా, ఆ డబ్బులే మేము ఇచ్చేస్తామని చాలామంది అంటారు. సార్ ఎప్పుడూ ఒప్పుకోలేదన్నమాట. ఎందుకు ఒప్పుకోలేదు? మనకు అనిపిస్తుంది, మనం ఇస్తే 1000 2000 ఇస్తాం, 10,000 ఇస్తాం, వాళ్ళు కోట్లు ఇస్తా అంటే తీసుకోవచ్చు కదా. ఫస్ట్ మన మైండ్లో అదే తిరిగిద్ది కదా ఫస్ట్లో అనుకున్నాం. కానీ సార్ చెప్పిన అద్భుతమైన మాట ఏంటి అంటే, ఈ యజ్ఞం చేసేది అందరి కర్మల్ని దగ్ధం చేయటానికి ఈ యజ్ఞం చేస్తున్నాం, అంతేగాని డబ్బున్నోడు చేసేది కాదు. ఇందులో ఎంత ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయితే ఆ యాగం అంతా సక్సెస్ అవుతుంది. ఎక్కువ మంది ఇన్వాల్వ్ కావాలి ఈ భూమి మీద అన్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది అనమాట. నిజమే కదా, ఇప్పుడు ఆ కార్యక్రమానికి వెళ్తాము మనం, లేకపోతే ఉందని 10 మందికి చెప్తాము, మన చుట్టాలకు కూడా చెప్తాము, మేము ఆ కార్యక్రమానికి వెళ్తున్నాం, వీలైతే మీరు కూడా రండి అనేసి. ఆ చెప్పడం కూడా ఒక సేవే కదా, ఆ విషయాన్ని తెలియచేయటము ఒక సేవే. లేదా ఆ కార్యక్రమానికి మన వంతుగా ఒక 100 రూపాయలు 1000 రూపాయలు లేదా 10,000 మన ఆర్థిక స్థితిని బట్టి ఎంత వీలైతే అంత ఇస్తాము. ఆ ఇవ్వటము ఒక సేవే. అలా చెప్పటం వల్ల కానీ, ఆ ఇవ్వటం వల్ల కానీ మన కర్మలే కదా దగ్ధమయ్యేది. మన నిజాంపేట రోడ్లో సదానందగిరి గారని హిమాలయాల్లో ధ్యానం చేసి మన సొసైటీలో ఇప్పుడు చాలా చోట్లకి వెళ్తున్నారు ఆ స్వామీజీ. ఆయన వచ్చారనమాట. ఆయన ఒక అద్భుతమైన ఒక కథ చెప్పారనమాట. అది నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. సత్యం అదే కదా వాస్తవము అనిపించింది. ఏంటి అంటే, ఒక ఆయన రామనామస్మరణ చేస్తూ ఒక అందరికీ ఇట్లా మనలాగా ధ్యానం కానీ మంచి మాటలు చెప్తూ సాటివాడికి సాయపడుతూ మంచిగా జీవిస్తూ ఉంటాడనమాట. అతనికి కాల్లో పెద్ద ముళ్ళు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటుంది. చూసిన వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది? అంత మంచి వ్యక్తి, అయ్యో ఎంత బాధ కలుగుతాందో, ఎంత నొప్పి కలుగుతాందో అనిపిస్తుంది కదా. అలాగే ఇంకొక వ్యక్తి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడంట, చెడ్డ పనులు చేస్తూ ఉంటాడట. గాలివాటంగా ఒక 1000 రూపాయలు వచ్చి మొహానికి తగులుతుందంట. ఇట్లా చూస్తే 1000 రూపాయలు నోట, ఆహా ఇవాళ 1000 రూపాయలు దొరికినాయి అని చెప్పి జేబులో పెట్టుకుంటాడట. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? వీడు నీ చెడ్డ మా పనులు చేస్తూ ఉన్నాడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, అందరితో గొడవలు పడుతూ ఉంటాడు, కానీ వీడికి 1000 రూపాయలు వచ్చినాయి ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది. ఈ 2 సంఘటనలు చూస్తూ అక్కడ ఒక స్వామీజీ ఉంటాడట. ఆ స్వామీజీ లెగిసి పైకి ఆకాశం వైపు చూస్తూ అనుకుంటాడట, ఏం చేస్తున్నావయ్యా లీలలో, నీ లీలలు ఏంటయ్యా అనుకుంటా అట్లా వెళ్ళిపోతాడట. ఆ గురువు దగ్గర ఒక శిష్యుడు ఉంటాడట. ఆ శిష్యుడు ఈ సంఘటనలన్నీ 3 చూశాడు. కాళ్ళలో ముళ్ళు మేగుచ్చుకొని రక్తం కారటము, ఆ మంచి వ్యక్తికి ఈ చెడ్డ వ్యక్తికి 1000 రూపాయలు రావటము, అది చూసిన గురువేమో ఎవరు కనపడకుండా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే, ఇవన్నీ చూసి వీళ్ళకి మెంటలెక్కిందా, వీళ్ళకెక్కిందా మెంటల్, నాకు మెంటలెక్కిందా అనుకుంటాడట ఆ శిష్యుడు. అనుకునే గురువుని అడుగుతాడట, ఏంటి గురువు గారు అని అంటే, అప్పుడు ఆ గురువు చెప్తాడట, ఏంటంటే ఈ రామనామస్మరణ చేస్తున్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, మంచి పనులు చేస్తూ మంచి కర్మలు సత్కర్మలు చేస్తూ ఉన్నాడో, ఇతను గత జన్మలో చాలా చెడ్డ కర్మలు చేశాడట, చాలా పాపం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ జన్మలో ఎరుకతో ఉండి ధ్యానం చేస్తూ ఉన్నాడో, ఈ ధ్యానం వల్ల, ఈ ఎరుక వల్ల, ఈ మంచి పని చేసినప్పుడల్లా, ఒక మంచి మాట చెప్పినప్పుడల్లా ఆ చెడ్డ కర్మ కరుగుతూ 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 వచ్చిందట. ఎవరి కర్మ కరిగింది? ఎవరైతే మంచి మాట చెప్పాడో, ఎవరైతే మంచి పని చేశాడో, ఈ మంచి పని చేసినప్పుడల్లా ఆ చెడ్డ కర్మ తగ్గుతూ తగ్గుతూ వచ్చేసింది. మరి ఇక్కడ ఇంకొక వ్యక్తి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ చెడ్డ పనులు చేస్తూ ఉన్నాడు కదా, ఇతను గత జన్మలో చాలా పుణ్యం చేశాడట, చాలా సత్కర్మ చేశాడట, కానీ ఈ జన్మలో ఎరుక లేదు, మనలాగా ఏం జ్ఞానం చెయ్యట్లా. ఎరుక లేకపోవటం వల్ల, అవేర్నెస్ లేకపోవటం వల్ల ఈ జన్మలో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉన్నాడు. ఇతను ఎప్పుడైతే చెడ్డ పనులు చేస్తున్నాడో, పిచ్చి పనులు చేస్తున్నాడో, చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడో, ఈ చేసినప్పుడల్లా ఆ మంచి కర్మ కరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఎవరినైనా తిట్టామనుకోండి, ఏమవుతుంది?
మన మన మంచి కరిగిపోతుంది. ఎవరికైనా మంచి చేసామనుకోండి చెడు కరుగుతూ వస్తుంది. అలా అయితే మంచి అంతా కరిగిపోయింది. కరిగిపోయి చివరికి 1000 రూపాయలు అంత ఉంది కాబట్టి ఇక ఆ రోజుతో ఆ కర్మ పరిసమాప్తం అవ్వాలి. ఇక 1000 రూపాయలు అంత పుణ్యమే ఉందని చెప్పేసి ఆ 1000 రూపాయలు అతనికి వచ్చేసింది అనమాట. ఇది ఆ స్వామీజీ చెప్పడం జరిగింది. ఈ 2 సంఘటనల వల్ల మనకేం అర్థమవుతుంది? మనం ఏం చేసినా ఆ ఫలితం తిరిగి మళ్ళీ మనమే అనుభవిస్తాము. మంచి మనమే, చెడు మనమే అనుభవిస్తాము. మన కర్మ ఇంకొకళ్ళు అనుభవించలేరు, ఇంకొకళ్ళకి రాదు కూడాను. భగవద్గీతలో కృష్ణుడు అదే కదా చెప్పేది. కర్మలు చేయటమే మీ వంతు, ఫలితాన్ని ఆశించవద్దు. మీరు అడిగినా అడగకపోయినా మీ ఫలితం మీకే ఇవ్వబడుతుంది. ఎలా ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు అన్నాడు ఆయన. చూడండి, మనం అడిగామని ఆయన ఇవ్వడు, మనకి ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. అందుకే మనం చేసేది మనం చేసుకుంటూ వెళితే మనకు రావాల్సింది మనకు వస్తుంది అని పత్రికారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి ఈ ధ్యాన మహాయాగానికి మనం ఏం చేయగలమో అది చేద్దాం. చేయలేనిదేమీ మనం చేయలేము, కానీ చేయగలిగింది మాత్రం చెయ్యాలి. మానవుడిగా ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం కాబట్టి మానవ ప్రయత్నం అన్నది మనం చెయ్యాలి. ఎవరి కోసం చేస్తున్నాం? మన కోసమేగా. పత్రిజీ కోసమా? లేదా అక్కడ ధ్యానమాయాగం చేస్తున్న హైదరాబాద్ ట్రస్ట్ కోసమా? కాదు కదా. మనం ఎంత చేస్తామో అంత ఫలితాన్ని తిరిగి మళ్ళీ మనమే పొందుతాము, ఇంకొకళ్ళ కోసం కాదు. ఇవాళ ఉద్యోగం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, 24 గంటలు రెస్ట్ లేకుండా వ్యాపారం చేసాం, లక్షల కోట్లు సంపాదించున్నాం. పోయినాడు ఏమైనా తీసుకెళ్తామా? చెప్పండి. తెలుసు, అందరికీ తెలుసు. 1 రూపాయి కూడా రాదు, 1 పైసా కూడా రాదు. ముక్కుకున్న ముక్కు పుడక, కాలుకున్నామా మెట్టు కూడా లాగేస్తారని మనందరికీ తెలుసు. మనం అదే లాగేసాం కాబట్టి రేపు మనకు అదే జరుగుతుంది. ఏది మనకు కూడా రాదు. కానీ గుప్పెడన్నం ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక గుప్పెడన్నం పెడితే ఆ ఫలితమే మనకు వచ్చిద్ది. వేరే ఇంకేం రాదు. ఈ కోట్లు సంపాదించినా కూడా పైసా మన వెనక రాదు. కానీ అదే దాన్ని ఒక గుప్పెడన్నం పెడితే ఆ ఫలితం మన వెనక వస్తుంది. ఇది మనందరికీ తెలుసు. అందుకే మనం ఏం చేయగలుగుతామో అది చేద్దామని మనం అనుకునేది. మన గురుగారు చెప్పింది కూడా అదే. ఎవరు ఏం చేయగలుగుతారో చేయండి. ఈ రోజు నుంచి మీ అందరూ మీ ఫోనుల్లో ఉన్నటువంటి ఫోన్ నంబర్లకి అక్క, చెల్లి, చుట్టాలు ఎంతోమంది ఉన్నారు కదా మనకి, వాళ్ళందరికీ డిసెంబర్ 21 నుంచి 31 వరకు ఉన్న కార్యక్రమాన్ని గురించి చెప్పండి. వద్దు మేడం, వాళ్ళంతా మాంసం తింటారు, వాళ్ళు రారు మేడం మేము పిలిచినా అంటారా? రారు. మనం పిలవగానే ఎందుకు వస్తారు? మనం వచ్చామా పిలవగానే వాళ్ళు రావటానికి కదా? రారు. కానీ పిలవటం మన ధర్మం. ఇప్పుడు గుమ్మం ముందల, ఆ గేటు ముందల పెద్ద కొమ్మ అడ్డుపడుతుందమ్మా. అప్పుడు ఏం చేస్తాం? గొడ్డలు తీసుకొచ్చి నరికేద్దామని మొదలు పెడతాం. ఒక దెబ్బ పడగానే ఆ కొమ్మ నరికితే ఇంత కొమ్మ ఉంది, ఇంత లావున ఉంది. ఒక దెబ్బకే నరికితే పడిద్దా? కింద పడదు. ఒక 10 దెబ్బలన్నా పడాలి. ఒక 10 దెబ్బలు పడితే ఆ కొమ్మ ఇరిగి పక్కకు లాగేస్తాం మనం. అలాగే మన వాళ్ళు రాలేదు కదా అని పిలవటం ఆపకూడదు. ఇవాళ పిలిచాం రాలేదు, రేపు పిలిచాం రాలేదు. అలా 4 సార్లు పిలిస్తే వచ్చేవాళ్ళు ఉంటారు, 10 సార్లు పిలిస్తే వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు వస్తారో రారో, పిలవటం మన ధర్మం. మనం ఉన్నంత కాలం మనం మంచి చెప్పటం అన్నది మన ధర్మం. అదే మనం నేర్చుకున్నాం ఇక్కడ. మనం ఉన్నంత కాలం పక్కవాడికి మంచి చెప్పటమే మన ధర్మం అని తెలుసుకున్నాం కాబట్టి చెప్దాం. వస్తారా రారా మనకు. ఆ చెప్పటం వల్ల మనకు రావాల్సింది మనకు వచ్చేసిద్ది. అవునా కదా? మన చెడ్డ కర్మ ఉంటే కరిగిద్ది, లేదా పుణ్యం ఉంటే పెరిగిద్ది. అంతే కదా కావాల్సింది. మంచి ఉందో చెడు ఉందో మనకేం తెలుసా? గత జన్మలో నిన్నటి వరకు ఈ క్షణం వరకు మంచి చేశామా? ఆ మూటలు ఏమైనా ఉన్నాయా? కనపడుతున్నాయా? పోనీ చెడు చేశామా? ఆ మూటలు ఏమైనా ఉన్నాయా? అంటే మంచి ఏం చేసామో లేదో తెలియదు, కానీ చెడు చేసామని మాత్రం నేను చెప్తా. ఎందుకంటే ఈ జన్మలోనే ధ్యానంలోకి రాకముందల మనందరినీ ఎన్ని కోళ్ళని తిన్నాము, ఎన్ని మేకలు తిన్నాము, ఎన్ని చేపలు తిని ఉంటాం చెప్పండి. అవునా కాదా? ధ్యానంలోకి వచ్చాకే కదా మనం జీవహింస మహాపాపం అని మానేశాము. మరి రాకముందు ఈ జన్మలోనే ఎన్నో పాపాలు చేస్తున్నాము. మరి ఆ పాపాలన్నీ కడుక్కోవాలంటే పుణ్యాలు చేయాల్సిందే కదా. అందుకని ఈజీగా హయ్యెస్ట్ ఫలితం వస్తుంది ఈ ధ్యాన యాగంలో. అలా ఎలా చెప్తారమ్మా మీరు అని మీరు అడగచ్చు.
మీరు అడగరు, అయినా నేనే చెప్తా. మీ ప్రశ్న నేనే వేసుకుంటా, సమాధానం కూడా నేనే చెప్తా. మామూలుగా ఒక ఈ ధ్యానమాయాగంలో ఈసారి 6 గంటల ధ్యానం పెట్టారు. ఒక అద్భుతమైన విషయం, ఆనందించే విషయం. ఉదయం 3 గంటల ధ్యానం, మధ్యాహ్నం 2 గంటల ధ్యానం, మళ్ళీ రాత్రికి 1 గంట ధ్యానం. 6 గంటల ధ్యానం కొన్ని వేల మందితో కలిసి ధ్యానం చేస్తాం. ఆ వేల మంది కూడా ఎవరు? మళ్ళీ మనలాంటి పిరమిడ్ మాస్టర్లే. ధ్యానం చేస్తూ, ధ్యానం చెప్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, వాళ్ళ సమయాన్ని, వాళ్ళ ధనాన్ని సొసైటీ కోసం ఖర్చు పెట్టేటటువంటి, ధర్మ మార్గంలో నడిచేటటువంటి యావత్ ప్రపంచంలో ఉన్న పిరమిడ్ మాస్టర్లందరూ కలిసి అక్కడ ధ్యానం చేస్తారు. మరి ఇంతమంది కలిసి ధ్యానం చేసే ప్లేస్ ఏది అంటే కడతాలే. విడి రోజుల్లో ప్రతి నెల ఎక్కడో చోటన ధ్యాన యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి, కానీ అంతమంది ఎక్కడా రారు. ఒక్క కడతాలకే వస్తారు, డిసెంబర్లో జరిగే కార్యక్రమానికే వస్తారు. అక్కడ మనకు ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే వరల్డ్ మెడిటేషన్ డే కూడా అదే రోజు స్టార్ట్ అవుతుంది. అదొక అద్భుతమైన విషయం ప్రపంచానికి. అలాగే అంతర్జాతీయ ధ్యాన విశ్వవిద్యాలయం అని పత్రికారు మనకి మహేశ్వర మహాపిరమిడ్ని ప్రకటించారు. అలాంటి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి పిరమిడ్లో ధ్యానం చేయటం, ఆ ప్రాంగణంలో మరి 2012 నుంచి ఒకే ప్రాంతంలో, ఆ సరస్వతి ప్రాంగణంలో ధ్యానం చేస్తున్నాం మనం. ఒకే ప్రాంతంలో ధ్యానం చేయటం అంటే అక్కడ ఎంత శక్తి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మన ఇంట్లో ఒక మూల దేవుడి గది పెట్టుకుంటాం. ఇంట్లో ప్రతి వేరే చోటకున్న వైబ్రేషన్కి ఆ దేవుడి గది దగ్గరికి వెళ్ళగానే మన ఆలోచనలు మారిపోతాయా లేదా? అవునా? అక్కడ ఏదో వస్తువు పెట్టాం, తెద్దామని అక్కడికి వెళ్తాం. వెళ్ళగానే అప్పటి వరకు అలజడిగా ఉన్న మన మనసు, లేదా మన మనసులో ఉన్నటువంటి ఏయో ఉంటాయి కదా, ఇంట్లో వాళ్ళ పట్ల కోపమో ద్వేషమో ఏయో, అక్కడికి వెళ్ళగానే ఆ పాజిటివ్ వైబ్రేషన్కి కొంత శాంతిస్తామా లేదా మనం? అవునా? ఎందుకు శాంతం వస్తుంది అక్కడ అంటే ఆ వైబ్రేషన్కి. అలాగే మరి మన ఇంట్లోనే ఒక మూల ఉన్న ఒక దేవుడి గదికి అంత తేడా తెలుస్తా అంటే మరి 2012 నుంచి అంటే దాదాపు 14 సంవత్సరాలు ఒకే ప్లేస్లో ధ్యానం చేస్తున్నాం ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లతోటి. మరి ఆ ప్రదేశం ఎంత శక్తివంతమైంది ఉంటుంది. అలాగే మనందరినీ ధ్యానం చేసి నీవే దైవం అని తెలుసుకోమని చెప్పిన మన గురువు గారి శక్తి స్థలం కూడా అక్కడే ఉంది. మరి అలాంటి 3 కలిసి ఉన్నటువంటి ఆ క్షేత్రం ఎంతో శక్తివంతమైంది. అలాంటి శక్తి క్షేత్రంలో 11 రోజుల పాటు మనం అందరం కొన్ని వేల మందితో ధ్యానం చేయబోతున్నాం. నిజంగానే నాకైతే అదొక లోకం. 11 రోజులు అదొక ఆనంద లోకంగా ఫీల్ అవుతాను నేనైతే. మరి అలాంటి ప్లేసు మరి 3 పూటల కమ్మగా తింటాం వేడివేడిగా. అలాంటి భోజనం, అలాంటి ప్రసాదం మనకి నిజంగా అక్కడే దొరికిద్దండి. ఎందుకంటే పత్రిగారి మధ్యలో నుంచి తలపెట్టిన యాగం ఇది, యజ్ఞం, డిసెంబర్ కార్యక్రమం అంటే. తర్వాత అంటే అవి చాలా వరకు పత్రిగారు తలపెట్టినవి ఉన్నాయి, కానీ ఇది మొట్టమొదటిసారిగా 1999లో మొదలుపెట్టినటువంటి యజ్ఞం ఇది. అలాగే మరి ఈ మనందరం కలిసి ధ్యానం చేస్తాం కదా, ఈ ధ్యానం చేయటం వల్ల ఈ ధ్యానం యొక్క శక్తిని హాస్టల్ మాస్టర్స్ పైకి తీసుకెళ్ళిపోయి ఆ ఫలితం ఏదైతే ఉందో ఒక ప్రసాదం అనుకుంటే ఆ ఫలితాన్ని ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఆత్మకి, భూమి మీద ఉన్న ప్రతి ఆత్మకి కూడా పరిణామం చెందాలని ఈ భూమి మీదకి ఎన్ని ఆత్మలైతే వచ్చాయో ప్రతి ఆత్మకే ఆ యాగం యొక్క ప్రసాదాన్ని, ఆ యజ్ఞం యొక్క ప్రసాదాన్ని అందరికీ సమంగా పంచిపెట్టబడుతుంది. అంటే భూమి మీద ఉన్న ప్రతి ఆత్మ పరిణామం జరుగుతుంది. అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఒక మెట్టు ఎక్కటానికి ఆ ప్రసాదం ఉపయోగపడుతుంది. మనం పక్కవాడికి ఒక ముద్ద అన్నం పెడితేనే పుణ్యం వస్తుందని తెలుసుకున్నాం మనం. మరి ఇది ప్రతి ఆత్మకే ఆ ప్రసాదం అందిస్తున్నాం ఈ యాగం ద్వారా. అంటే చీమ జన్మ ఎదుగుతుంది, ఏనుగు జన్మ ఎదుగుతుంది, మొక్క జన్మ ఎదుగుతుంది, రాయి జన్మ ఎదుగుతుంది, మాంసం తినేవాడి జన్మ ఎదుగుతుంది, తినని వాడి జన్మ ఎదుగుతుంది, ధ్యానం చేయని వాడి జన్మ కూడా ఎదుగుతుంది ఇక్కడ. అంటే ప్రతి ఒక్కరిని కొన్ని లక్షల కోట్ల ఆత్మలకి ఈ యాగం యొక్క ప్రసాదం
అందజేయబడుతుంది ఆ ఫలితము. మరి అలాంటి ప్రతి ఆత్మ పరిణామం చెందటానికి చేస్తున్నటువంటి ఈ యాగంలో మనం శరీర ధర్మం ఉంది కాబట్టి ఆ యాగం యొక్క ప్రసాదం ఎంత శక్తివంతమైందో, ఎంత రుచికరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మరి అలాంటి 3 పూటల కమ్మగా వేడివేడిగా తింటాం మనం. అక్కడ మన ఇళ్లలో కూడా అలా తినవండి. ఆరిపోయాక ఆడవాళ్ళమైతే పిల్లలు మగవాళ్ళు వెళ్ళిపోయాక ఆరిపోయాక తింటాం కదా. అక్కడ అలా కాదు. ఆడవాళ్ళకైతే మహా పండుగ, వండుకునే పని లేదు, కడిగే పని లేదు. శుభ్రంగా వేడివేడిగా 3 పూటల ఆ యాగం యొక్క ప్రసాదం ఒక శక్తి. మీకు ఇంకా ఈజీగా చెప్పాలి, మొన్న వినాయక చవితి వెళ్ళింది, దసరా వెళ్ళింది. మరి ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలియదు కానమ్మా, చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడైతే వినాయక చవితి వచ్చిందంటే ప్రసాదాలు ఆ బళ్ళ మీద ఊరేగింపు వెళ్తా ఉంటే ప్రసాదం పెడతా ఉంటారు. అందరం చేయి పట్టుకొని తింటాం. అందులో రేషన్ బియ్యం ఉంటాయి, ఆ పసుపు నూనె తప్ప ఏమీ ఉండదు, రుచి ఉండదు, పాడు ఉండదు. ఇంట్లో అన్ని రకాల దినుసులు వేసుకున్నా కూడా అంత రుచి రాదు. మళ్ళీ తినేసి గబగబా మళ్ళీ ఇంకా కొంచెం పెడతారేమో మళ్ళీ చేయి పట్టుకొని ఆ బండమటి పరుగులు పెట్టిన వాళ్ళమే కదా. అంత రుచిగా ఉంటుంది. ఒక వినాయకుడి కోసమే చేసిన ప్రసాదానికి అంత రుచి ఉంటే మరి ఈ భూమి మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల ఆత్మ పరిణామం కోసం చేసేటటువంటి ఆ ప్రసాదం ఎంత శక్తివంతమైందో, ఎంత రుచికరంగా ఉంటుందో మనందరికీ అనుభవమే. మరి మన అనుభవాన్ని జోడించి మన వాళ్ళందరినీ, మన అక్క చెల్లి అన్న తమ్ముడు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఆ యాగానికి రమ్మని పిలుద్దాం. ఈ రోజు నుంచి మన పని అది. మన ఫోన్లో ఎన్ని నంబర్లు ఉన్నా అందరికీ మరొక్కసారి అది చెప్దాం, పిలుద్దాం. వస్తే వచ్చారు, లేకపోతే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ చాయిస్. చెప్దాం. మరి ఆ యాగానికి సంబంధించి మనందరం వస్తాం. మనం ఎంతో కొంత మన ఆర్థిక స్తోమతను బట్టి ఎంతో కొంత ఇస్తాం. మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కర్మలు ఎప్పుడు తీరాలి అంటే దానికి మనమే పని చేయాలి. అర్థమైందా? తెలిసినోడే పని చేయాలి. తెలియనివాడు ఎలాగో చేయలేడు కదా, ఎందుకంటే వాడికి తెలియదు కాబట్టి వాళ్ళు చేయలేరు. తెలిసింది మనమే చెయ్యాలి. కాబట్టి మనందరము ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తలా ఒక బుక్, పత్రిజీ ధ్యానమాయాగం యొక్క డొనేషన్ పుస్తకాలు ఉన్నాయి. తలా ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్ తీసుకొని ఇంట్లో వాళ్ళతో ఫ్రెండ్స్ తోటి ఫోన్ చేస్తే 1 గంట కూర్చుంటే ఫోన్ పట్టుకొని 1 గంటలో ఒక బుక్ చెయ్యొచ్చు. లేదా ఇంకొక గంట మనం ఒక 20 పేజీలు ఉంటాయి. ఒక ఫస్ట్ పేజీలో మనం ఇవ్వాలనుకుంది రాసేస్తాము. ఇంకో 19 పేజీలు అంటే 19 మందికి ఫోన్లు చేయాలి. 19 మంది ఇవ్వకపోవచ్చు, అందులో ఒక 4 ఇవ్వకపోవచ్చు, ఇంకో 4కి ఎక్స్ట్రా చేస్తాం అంతే. ఒక 25 మంది చేస్తే 19 మంది ఈజీగా ఇస్తారు. అన్నదానం అంటే ఇవ్వను అనే వాళ్ళు ఎవరూ లేరు. నేను మన వాళ్ళే కదా అడిగేది, మన వాళ్ళనే మనం అడుగుతాం కదా, బయట వాళ్ళని అడగం కదా. కాబట్టి ఇస్తారు. ఒక బుక్ అయిపోద్ది 1 గంట, ఒక రోజులో ఈజీగా 1 గంటలో ఒక బుక్ చేయగలుగుతాం. అయితే అది మీరందరూ నేను రాకపోయినా రమేష్ సార్కి పుస్తకాలు ఇస్తే ఇస్తారు, మీరు చేసేస్తారు. కానీ వాళ్ళు నేను వచ్చింది అందుకు కాదు. గ్రూప్ కాన్షియస్ పెరగాలి, టీం వర్క్ పెరగాలి, సామూహిక శక్తిని పెంచుకోవాలి మనందరము అని చెప్పి ఈసారి ప్రతి సెంటర్లోనూ ఒక్కొక్క రోజుకి ఒక 2 గంటలు టైం ఇవ్వండి. ఓన్లీ ఒక 21 days, 21 రోజులు, రోజుకి 2 గంటల టైం ఇవ్వండి. ఆ 2 గంటల్లో ఎంతమంది గ్యాదర్ అవుతారో గ్యాదర్ అవ్వండి. ఒక 4 గ్యాదర్ అవుతారా, ఒక టీమ్గా ఫామ్ అవ్వండి. 10 మంది గ్యాదర్ అవుతారా, 2 టీములుగా ఫామ్ అవ్వండి. బుక్ పట్టుకొని వెళ్ళండి, అడుగు ముందుకు వెయ్యండి, అంతే. ఆ ఎనర్జీ నడిపిస్తుంది. షాప్కి వెళ్తారా, ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ కొట్టండి. డోర్ కొడితే వాళ్ళకి కింద నుంచి పైదాకా ఎగాదిగా చూస్తారు. ఫస్ట్ ఏమని చూస్తారు? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, అడుకోవడానికి నీకేం వాయువు వచ్చింది, ఇది ఒక యాషమా, కొత్త రకమా అని ముఖం మీద తిట్టే వాళ్ళు ఉన్నారమ్మా. తిడతారు, ఎందుకంటే మనం అలాగే చూస్తాం కదా. ఇప్పుడు ఎవరైనా మన సిగ్నల్ దగ్గర ఎవరైనా చెయ్యి ఇలా పడితే కాళ్ళు నేను ముందు చూస్తా. వయసులో ఉన్నాడా, ఇవ్వను. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయా, ఇవ్వను. ఎందుకంటే వాళ్ళకి అది నేర్పిన వాళ్ళం అవుతాం, మనం బద్ధకాన్ని నేర్పిన వాళ్ళం అవుతాం. అందుకని నేను వాళ్ళకి ఇవ్వను. ముసలి వాళ్ళు ఉన్నారా, కాళ్ళు చేతులు సరిగా లేవా, ఇస్తా. చంటి బిడ్డను పెట్టుకొని వస్తారా, వాళ్ళకి కూడా ఇవ్వను. పిల్లల్ని చూస్తే ఇస్తారని చెప్పి పిల్లల్ని తీసుకొని వస్తారు, వాళ్ళకి కూడా నేను ఇవ్వను. ఆ బిడ్డ తెల్లారేసరికి పుట్టుకొచ్చిందా, లేదు కదా. మరి నీకు పోషించే స్తోమత లేనప్పుడు నువ్వు ఎందుకు ఆ పని చెయ్యాలి? పుట్టిందని నీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, నువ్వు కష్టపడు, 4 ఏళ్లలో పని చేయి. వాళ్ళు 10 నిమిషాల వరకు అల్లాడుతున్నారు జనం. ఇంట్లో 4 ఏళ్లలో చెప్తే నీకు 4 ఏళ్ళు వస్తాయి, నీకు నీ బిడ్డకు సరిపోతాయి కదా. అలా
అట్లా చూస్తారు కాబట్టి మనల్ని కూడా అలా ఆ కోవకే చూస్తారు ఫస్ట్. కానీ మనం వచ్చింది మన కోసం కాదు, మనం వెళ్ళింది ఒక యాగం కోసం, వాళ్ళ కర్మల్ని దగ్ధం చేయించడం కోసం వాళ్ళ గుమ్మం తొక్కాం. ఆ విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? ఫస్ట్లో అయితే వీళ్ళ మనం ఎందుకు వాళ్ళందరిని అడిగింది మాటలు అనిపించుకోవాలి, ఆ బుక్ మొత్తం మనమే రాసేస్తే అయిపోవాలా, ఇంట్లో వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు రాసి మనమే ఇచ్చేస్తాం, చేతులు దులిపేసుకుందాం అనుకున్నాం. ఫస్ట్లో అందరం అలా చేసిన వాళ్ళమే. మరి వాళ్ళ కర్మలు ఎప్పుడు దగ్ధం అవ్వాలి? అదొకటి. రెండు, మనం వెళ్ళగానే మనకు తెలిసినాడు కాబట్టి గబగబా 2-3 ఇక ఇచ్చేశారు. 500 రాశారు, అబ్బా అని ఆనందంతో పొంగిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఆ 2 కూడా మంచివి కాదు. వాళ్ళు పొగిడినప్పుడు పొంగిపోవటము, ఇచ్చినప్పుడు, లేదా వాళ్ళు తిట్టినప్పుడు కుంగిపోవటము. ఎందుకంటే నీ డబ్బులు వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు, నీకేమైనా వస్తాయా? తీసుకెళ్ళి మనం ఆడే కదా ఇచ్చేది, కడతాలోనే కదా ఇచ్చేది, కైలాసపూర్లోనే కదా, యాగానికే కదా ఇచ్చేది. పోనీ మనకేమైనా ఇవ్వలేదు, ఆ యాగం వాళ్ళు మనల్ని ఏమైనా అడుగుతారు నువ్వు ఎందుకు తేలేదు అని? అడగరు కదా. నువ్వు తేలేదని తలదీసి మొలేస్తారా? లేదు కదా. కాబట్టి ఇచ్చింది మన కోసం కాదు, ఇవ్వంది మన కోసం కాదు. కానీ ఇచ్చినప్పుడు ఇవ్వనప్పుడు 2 మన మనసులో కలిగే భావాలు ఎలా ఉన్నాయి? స్థిత ప్రజ్ఞత. ఇస్తే సంతోషం, హ్యాపీగా ధన్యవాదాలు చెప్తాం, థ్యాంక్స్ చెప్తాం. ఇవ్వలేదా? థ్యాంక్స్ చెప్తాం. అదేంటి మనం ఇవ్వకపోతే ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి, తిట్టుకోవాలి కానీ అనుకుంటాం. ఫస్ట్లో తిట్టుకున్నాం, కానీ ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనం చెప్పింది 2 నిమిషాలు విన్నారు వాళ్ళు. ఆ వినటం వల్ల ఆ యాగం యొక్క విలువ, విశిష్టత, అన్నదానం అని మనం చెప్పినప్పుడు విన్నారు కాబట్టి మన నోట్లో నుంచి వచ్చిన ఆ శబ్దం వాళ్ళ చెవుల గుండా వాళ్ళ విజ్ఞానమయ కోశంలోకి వెళ్ళింది. ఆ ఎనర్జీ జనరేట్ అయ్యి రేపో ఎల్లుండో ఇంకో ఏడాదికైనా వాళ్ళు ఈ మార్గంలోకి వస్తారు. ఈ మార్గంలోకి రావటానికి ఈ రోజు వాళ్ళకి విత్తనం వేసాం. మనం భూమిలో ఒక విత్తనం వేస్తే తెల్లారేసరికి ఒక పెద్ద వృక్షం అవుతుందా? అవ్వదు కదా. మొలకెత్తి 4 రోజులకో వారానికో మొలకెత్తుతుంది. మొలకెత్తాక అది వృక్షంగా మారాలంటే కొంత సమయం పడుతుంది. అలాగే ఇవాళ మనం డబ్బులు అడిగిన వాళ్ళు ఇవాళ ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఒక విత్తనం వేసాం. వాళ్ళు ఇంకో ఏడాదికైనా ఈ మార్గంలోకి వస్తారు. ఇదే మన పని, ఇదే మన ధర్మం అని తెలుసుకుందాం. కాబట్టి మనం అందరం కలిసి చేయాల్సిందే ఈ పనిని. అలా గ్రూప్గా వెళ్ళారనుకోండి, ఒక 2 గంటల్లో 2 పుస్తకాలు చేయగలుగుతారు. 2 గ్రూపులకు వెళ్ళారంటే 4 పుస్తకాలు చేయగలుగుతారు. అర్థమైందా? చేసే కొద్దీ మనకి తెలిసిపోద్ది, ఆ ఎనర్జీ జనరేట్ అయిపోద్ది. మనం కాదు నడిపించేది మనం కాదు. మా దేహంతో ఉన్నాం కాబట్టి ఒక్క అడుగు మనం ముందుకేద్దాం, మిగిలిందంతా గురువుగారే చూసుకుంటారు. ఇలా హైదరాబాద్లో ఈసారి ప్రతి సెంటర్ నుంచి 21 days టీములు ఫామ్ అవుతుంది. అది ఏ రోజు మొదలెడతారో మీ చాయిస్. రేపే మొదలెడతారా? మీ ఇష్టం. లేదు ఈ 4 రోజులు పెళ్ళిళ్ళు ఉన్నాయి మేడం, ఇంకో 10 రోజుల తర్వాత మొదలెడతామంటారా? అది మీ చాయిస్. అర్థమైందా? కానీ మొదలు పెట్టండి, టీం వర్క్ చేద్దాం. ఈసారి హైదరాబాద్ నుంచి ఈసారి టీం వర్క్ జరిగితేనే మనందరికీ ఆ గ్రూప్ కాన్షియస్ పెంచుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మన హైదరాబాద్ నుంచి, మన భాగ్యనగర్ నుంచే మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మెదక్ జిల్లా వాళ్ళు ఉన్నారు, సంగారెడ్డి జిల్లా వాళ్ళు ఉన్నారు, లేదా వరంగల్ జిల్లా వాళ్ళు ఉన్నారు, లేదా ఖమ్మం జిల్లా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జిల్లాలో వాళ్ళ ప్రాజెక్టులు ఉన్నాయి, వాళ్ళ పిరమిడ్లు ఉన్నాయి. మన లోకల్గా మన కార్యక్రమాలు ఉన్నాయమ్మా. మన వారం క్లాసులు పెట్టుకుంటున్నాం, అమావాస్య క్లాసులు పెట్టుకుంటున్నాం, పౌర్ణమి ధ్యానాలు పెట్టుకుంటున్నాం, ర్యాలీలు పెట్టుకుంటున్నాం. వచ్చినప్పుడు ఏ కార్యక్రమం పెట్టుకున్నా అన్నదానాలు నిర్వహించుకుంటున్నాం. మనకి ఉన్నాయి కదా మేడం అంటారు. కానీ వాళ్ళ కొంచెం దూరం. మనం హైదరాబాద్కి, కడతాలకి, మహేష్ మహాపిరమిడ్కి మనకి దగ్గరగా ఉంది. అందులో పత్రి గారు స్వయంగా ఎన్నో సందర్భాల్లో చెప్పారు, ఈ కడతాల్లో జరిగే కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఇక ముందు అంతా భాగ్యనగరాలే చూసుకోవాలి, హైదరాబాద్ నుంచే చెయ్యాలి అని. అంటే మనకు బాధ్యత ఉందని ఆయనకు చెప్పారు కదా. అందుకని ఈ గ్రూప్ కాన్షియస్ పెరగాలి అనేది నేను ఈ సంవత్సరం అంతగా ప్రతి సెంటర్లో నేను చెప్పడం జరుగుతుంది అనమాట. మరి ముందు రోజుల్లో కూడా మన ద్వారానే అక్కడ జరగాలి కార్యక్రమాలు. అమ్మ ఇంట్లో ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నా, ఎంత పెద్ద పూజ చేసుకున్నా, గుడికి వెళితే ఒక 10 రూపాయలు దక్షిణ వేసొస్తామా లేదా? వేసొస్తాం కదా. ఇక్కడ వారం 50 వారాలు 54 వారాలు కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం ఏడాదికి. ఇక్కడ మన వారం తిరిగేసరికి, నెల తిరిగేసరికి ఇక్కడ బోళ్ళంత ఖర్చు వస్తుంది, కాదని నేను అన్నాను. కానీ ఇక్కడ మనం పెట్టిన ఖర్చులో ఒక 10%, ఎక్కువ వద్దు, 10% మనం ఆ యాగాన్ని ఖర్చు పెడదాం. యాగం కోసం
ఒక 2 గంటల సమయాన్ని ఇద్దాం. ఒక 21 రోజులు 2 గంటల సమయం ఇచ్చి చూడండి. ఆ గ్రూప్ కాన్షియస్ వల్ల మీరేమి నేర్చుకోవాలో అది నేర్చుకుంటారు. ఈసారి వస్తే మీ ఎక్స్పీరియన్స్ని, మీ అనుభవాన్ని నన్ను అక్కడ కూర్చోబెట్టి మీరు ఇక్కడ కూర్చొని క్లాస్ చెప్తారు. అన్ని అనుభవాలు ఉంటాయమ్మా. అంత అద్భుతంగా ఉంటుంది. ఇందులో పత్రిసార్ అనుభవం చెప్తా. ఒకసారి ఒక వీడియోలో అడిగారు అనమాట, సార్ మీరు దేవాలయాలకు వెళ్ళి పూజలు వద్దంటారు, మాంసం కొట్ల దగ్గరికి వెళ్ళి మాంసం వద్దు మానేయండి అని చెప్తారు, మరి వాళ్ళ నుంచి మీకు ప్రతిఘటన ఏమి ఎదురవ్వలేదా అని అడిగారు. ఎందుకు అందరికీ నన్ను తీసేయాలని ఉంటుంది, కానీ ఎవరు నా దగ్గరికి రాలేదు అన్నారు. అది ఎలాగా అంటే, నన్ను పిరవణ మాస్టర్ల శక్తి కాపాడుతుందయ్యా అన్నారు. అంటే అప్పుడు ఇప్పుడంటే పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు, మీరు వచ్చిన కొత్తలో అసలు పిరమిడ్ మాస్టర్లు ఎవరు లేరు. వచ్చిన కొత్తలో సార్ ఇంకా చాలా రెబల్గా ఉండేవారట. తర్వాత తగ్గిపోయారు సార్ కూడా. నేను ఎంత చెప్పినా వీళ్ళు మనుషులు మారారు అని చెప్పి ఆయనే పాపం తగ్గించుకున్నారు. ఫస్ట్లో చాలా రెబల్గా ఉండేవారట. ఒక తన్నుదంతే పోయి అక్కడ పడేవాళ్ళంట, అంత రెబల్గా ఉండేవారు. మరి ఫస్ట్లో మీరు అంత ఇదిగా ఉండేవారు, అప్పుడు పిరమిడ్ మాస్టర్లు లేరు, ఇప్పుడైతే ఉన్నారంటే అప్పుడు సార్ చెప్పిన సమాధానం ఏంటి అంటే, అప్పుడు ఉన్నారు, నీకు తెలియదు, నాకు తెలుసు అన్నారు. నేను ఆలోచించా, వాస్తవం నిజమే కదా, ప్రశ్న అడిగింది కరెక్టే. అప్పుడు లేరు, ఇప్పుడు ఉన్నారు. సార్ చెప్పింది కరెక్ట్. ఎందుకంటే గురువు నోట్లో నుంచి సత్యమే వస్తుంది, ఇంకొక మాట రాదు. గురువు నోట్లో నుంచి వచ్చింది అంటే అది సత్యమై తీరుతుంది అని. అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఆలోచించుకుంటే కంటికి కనపడని హాస్టల్ మాస్టర్స్ ఉన్నారు. ఒక మంచి పనికి మనం బయలుదేరితే వాళ్ళు మనకి సహకారం అందిస్తారు. మనుషులైతే ఏనాడో తీసేసేవాళ్ళే, కానీ ఆయన ఏ శక్తి కాపాడింది? ఒక మంచి పనికి బయలుదేరితే ఆ దైవశక్తి కాపాడింది, ఆ గురుమండలి కాపాడింది. మనం కూడా అంతే, ఆ గురుమండలి ఆయన్ని కాపాడితే మనల్ని కాపాడదా? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ప్రకృతి ధర్మం ఎవరికైనా ఒకటే కదా. ఆయన పిండి కొద్దీ రొట్టె అంటాం, ఎంత చెట్టుకి అంత గాలి అంటాం. ఆయన లెవెల్లో ఆయన కాపాడితే మన లెవెల్లో మనకి కాపాడతారు కదా మాస్టర్స్. అందుకని అడుగు ముందుకు వేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఎలా నడిపిస్తారో ఆ గురువులను నడిపిస్తారు, మనదేమీ కాదమ్మా. కానీ అడుగు మాత్రం ముందుకు వెయ్యాలి. అది మన ధర్మం, ఎందుకంటే మానవుడిగా జన్మ తీసుకున్నాం, మనకు అంతో ఇంతో ధ్యానం చేసాం, ఎరుకతో జీవిస్తూ ఉన్నాం. మంచేదో చెడేదో ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు ఇక్కడ కూర్చొని ఎన్నో అనుభవాలు చెప్పారు, ఎంతో జ్ఞానాన్ని పొందున్నాం మనందరమీ కూడా. మరి మనం పొందిన ఈ జ్ఞానం ఒక్కసారి తలుచుకొని ముందుకు అడుగు వేద్దాం. ధర్మం అంటే ఒక చిన్న, ఈ మధ్య వాట్సాప్లో ఒక కథ చదివాను నేను. ఆ కథ చెప్తాను మీకు. ఏంటంటే, ఒక ఆవిడ పేద మహిళ ఒక కిరాణా షాప్కి వెళ్ళి, ఇదిగోనైనా రాత్రి నాకు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చావు తీసుకో అని ఇవ్వబోయిందంట. అదేంటమ్మా, రాత్రి 5 రూపాయలు తగ్గించమని పెద్ద గొడవ చేసావు, అరగంట గొడవ చేసావు అని అన్నాడంట షాప్ అతను. అంటే బేరం ఆడటం నా హక్కు, ఒక వస్తువు బేరం ఆడటం మన హక్కు. బేరం కుదిరిన తర్వాత దాని ప్రకారం ఇవ్వటం అన్నది నా ధర్మం. నువ్వు పొరపాటున 10 రూపాయలు ఎక్కువ ఇచ్చావు, నీ డబ్బులు అవి నాయి కాదు, ఆ డబ్బులు నాయి కాదు, కాబట్టి తిరిగి ఇవ్వాలి. పరుల సొమ్ము పాము లాంటిది, కాబట్టి అది తిరిగి ఇవ్వాలి అని రాత్రే వచ్చాను, నువ్వు షాప్ కట్టేసి వెళ్ళిపోయావు అని చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చావమ్మా అంటే, దాదాపు 7 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను. అమ్మో, 7 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చావా, 10 రూపాయలు ఇవ్వటానికి? రాత్రి వచ్చావు మళ్ళీ ఇప్పుడు వచ్చావా అని ఆశ్చర్యపోతాడనమాట అతను, షాప్ అతను. అంటే అప్పుడు ఆ మహిళ చెప్పిద్ది, ఎవరి సొమ్ము మనం అట్టి పెట్టుకోకూడదు, మనది కానిది ఏది మనం అట్టి పెట్టుకోకూడదని నా భర్త చెప్పాడండి. కానీ నా భర్త ఇప్పుడు లేడు, కానీ ఆయన మాట నేను విశ్వసించి ఆ ప్రకారంగానే నేను నడుచుకున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఈ 10 రూపాయలు అందుకున్నాడో ఆ షాప్ అతను మైండ్లో కూడా ఒక పరివర్తన కలుగుతుంది అనమాట. ఏంటంటే, అతను ఇంకో షాప్ నుంచి సరుకు తెచ్చుకుంటాడు కదా, తెచ్చుకున్న క్రమంలో 300 రూపాయలు ఎక్కువ వచ్చినాయి, కానీ ఇతను ఇవ్వలేదు. ఎప్పుడైతే ఈ 10 రూపాయలు ఆవిడ ఇచ్చిందో ఆ తప్పు అతనికి అర్థమయ్యి పరివర్తన వచ్చి ఆ 300 తీసుకొని ఆ షాప్ అతను ఇంకో షాప్కి వెళ్ళిపోయి ఇస్తాడనమాట. ఇస్తే అతను అంటాడు, ఈ 300 కోసం ఎందుకు వచ్చావు నైనా, ఈసారి వచ్చినప్పుడు ఇవ్వచ్చు కదా అంటే, ఇతను షాప్ అతను అంటాడు,
ఎవరుంటారో ఎవరెప్పుడు పోతారో తెలియదు కదా, ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు కదా, అందుకని నేను నీ డబ్బులు నా దగ్గర ఎందుకు అని వచ్చాను, తీసుకోనాయనా అని చెప్పి ఇస్తాడనమాట. ఈ 300 అందుకున్న ఇంకో షాప్ అతను ఉన్నాడే, అతనిలో కూడా ఒక పరివర్తన కలుగుతుంది అనమాట. ఏంటి అని అంటే, అతను వ్యాపారం పెట్టాలి అనుకున్నప్పుడు ఒక 3 లక్షలు ఒక స్నేహితుడి దగ్గర అప్పు తీసుకుంటాడట. ఆ అప్పు ఇచ్చిన స్నేహితుడు చనిపోతాడు. ఆ విషయం వాళ్ళిద్దరికే తెలుసట. అడిగేవాళ్ళు లేరు. అందుకని ఆ 3 లక్షలు తను ఇవ్వాల. వ్యాపారాన్ని పెంచుకున్నాడే తప్ప ఆ 3 లక్షలు ఇవ్వాల. ఆ స్నేహితుడి కుటుంబం పేదరికంతో బాధపడుతుందని తెలిసినా కూడా ఇవ్వలేదట. ఎప్పుడైతే ఈ 300 ఆ షాప్ అతను ఇచ్చాడో, ఈ 300 అందుకున్నాడో, ఇతనిలో కూడా ఒక పరివర్తన కలిగింది. ఇతను ఏమన్నాడు, ఎవరెప్పుడు పోతారో తెలియదు కదా, ఎవరెప్పుడు పోతారో అంటే ఇచ్చిన స్నేహితుడు పోయాడు కదా ఇక్కడ అని ఇతను ఏం చేస్తాడంటే పరివర్తన కలిగి షాప్ క్లోజ్ చేసేసి బ్యాంకుకి వెళ్ళిపోయి అతను ఇవ్వాల్సిన 3 లక్షలు, దానికి తోడు ఇంకొక 10 లక్షలు, మొత్తం 13 లక్షలు డ్రా చేసి ఆ స్నేహితుడి ఇంటికి వెళతాడట. వెళ్ళి ఇవ్వకపోతే ఆ భార్య తీసుకోదట, స్నేహితుడి భార్య. వద్దు అంటే అప్పుడు చెప్తాడు, లేదమ్మా పలానా సమయంలో నీ భర్త నన్ను వ్యాపారం పెట్టుకోవటానికి సహాయం చేశాడు, మరి అప్పుడు ఇప్పటిదాకా నేను ఇవ్వలేకపోయాను అని చెప్పి ఆ 13 లక్షలు ఆ స్నేహితుడి భార్యకి ఇస్తాడట. ఎవరు ఆ స్నేహితుడి భార్య అంటే, మొన్న 10 రూపాయలు తిరిగి ఇచ్చిందే ఆ పేద మహిళ ఈరోజు 13 లక్షలు అందుకుంది. చూడండి, ఇప్పుడు ధర్మం గెలిచిందా లేదా? కాస్త లేట్ అయినా, నిదానమే అయినా చివరికి గెలిచింది. ధర్మం గెలిచింది, సత్యం నిలబడింది. ఇదే కదా మనం ఎలా ఎన్ని కథలు చెప్పుకున్నా చివరికి ఏ యుగంలోనైనా ధర్మమే గెలిచింది. మనందరికీ తెలుసు, ఒక సినిమా పోతాం, 3 గంటల సినిమాలో 2 గంటల 55 నిమిషాలు ఆ హీరో కష్టపడుతూనే ఉంటాడు. చివరికి ఎవరు గెలుస్తారు? విలన్దే పై చేయి అవుతుంది. 2 గంటల 55 నిమిషాలు, చివరి నిమిషంలో హీరో గెలుస్తాడు. విలన్ జైలుకి వెళ్ళటమో చచ్చిపోవటమో ఏదో జరిగింది. 3 గంటల సినిమాలో మనకు అర్థమయ్యేది ఏంటి? సత్యమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది, సహనమే గెలుస్తుంది కదా. మన జీవితం కూడా అంతే. అది నేర్చుకుంటున్నాం మనం, అది చెప్తున్నాం మనం, అది పాటిస్తున్నాం మనం. ర్యాలీలో అదే చెప్తాం కదా, మనం ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తామో అదే ధర్మం మనల్ని కాపాడుతుంది అని. సో మరి ఈ యాగం కోసం మనం ఏం చేస్తామో ఆ ఫలితం తిరిగి మళ్ళీ మనమే పొందుతాము. అందుకని గ్రూప్గా ఫామ్ అవ్వండి. 21 రోజులు దయచేసి ఎవరు వస్తారో ఎవరు రారో ఒక గ్రూప్ ఫామ్ అవుదాం. మెసేజ్ పెట్టండి, పలానా రోజు నుంచి పలానా రోజు వరకు అని. ఎవరు వస్తారో టైం పెట్టండి, ఆ టైంకి ఎవరు వస్తారో వాళ్ళు వెళ్ళండి. ఇవాళ 4 వెళ్తే ఇంకో 4 రావచ్చేమో. ఇద్దరే ఉన్నారు, ఇద్దరే వెళ్ళండి, తప్పేం లేదు. ఇనుకోండి, నేను ఒక్కదాన్ని ఒక సంవత్సరం 250 పుస్తకాలు చేశాం మా సెంటర్ నుంచి కుక్కట్పల్లి సెంటర్ నుంచి 250 పుస్తకాలు చేసాం 2011లో. ఆ రోజుల్లోనే. అప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, తక్కువ మంది. ఇప్పుడు అవేర్నెస్ తెలిగింది, అందరికీ తెలిసింది, మనకు ఒక రైట్ దొరికింది ఈ రోజున. ఏంటంటే గత సంవత్సరం 2024 డిసెంబర్ 21న 193 దేశాలు కలిసి వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేశాయి. ఆ 193 దేశాలు కలిసి వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేసి ఆ ధ్యానమే మేము చేస్తున్నాం. ఆ ధ్యానం కోసమే అన్నదానం జరుగుతుంది. దానికోసమే 100 రూపాయలు ఇవ్వండి, డొనేషన్ ఇవ్వండి అని అడుగుతున్నాం. అన్నదానం పరబ్రహ్మ స్వరూపం మీ అందరికీ తెలుసు కదా అని అడిగామనుకోండి, ఆటోమేటిక్గా అడిగే రైట్ మనకు ఉంది ఈ రోజు. అంటే ఇస్తారు, అడిగితే ఇస్తారు. పత్రికారే చెప్పారు నాకు ఒక మాట 2019లో. ఏమని చెప్పారంటే, పత్రికారు అడగందే అమ్మైనా పెట్టదు, అడిగితే అమ్మ కాని అమ్మ కూడా పెడుతుంది, మనం వెళ్ళండి అన్నారు. 2019 మహిళా ధ్యానమా చక్రం అప్పుడు కాంపౌండ్ వాళ్ళు కట్టాము. ఆ సంవత్సరం చాలా అద్భుతమైన కార్యక్రమాలు. అక్కడ ఏంటి, మన ఫ్రీ అకామిడేషన్కి 5 కట్టాము మనం. ఆ డార్మెటరీస్ కట్టాము, కాంపౌండ్ వాళ్ళు కట్టాము. ఇవన్నీ ఎలా కట్టామంటే గురువు గారు ఒక మాట చెప్పారు, ఆయన మాట పట్టుకొని ముందుకు అడిగేసా నేను. ఎవరు ఇచ్చారో ఎవరు ఇవ్వలేదో ఎంత ఇచ్చారో కూడా నాకు సంబంధం లేదు, జరిగిపోయింది. అంటే గురువు గారి మాటను ఒక్కదాన్ని మనం పట్టుకొని అడుగు ముందుకు వేస్తే జరుగుతుంది అనేది నా నమ్మకం.
మీ అందరి నమ్మకం కూడా అది. మీ జీవితాల్లో కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి అది అని. అందుకని దయచేసి అందరూ తలా ఒక బుక్ తీసుకొని గ్రూప్గా ఫామ్ అవి 21 రోజులు రోజుకు 2 గంటలు వర్క్ చేయండి. ఇది చెప్పటానికే నేను వచ్చా. అర్థమైందా? మనం అనుకుంటే ఏదైనా చేయగలం. మన సంకల్పం, మానవుడి యొక్క సంకల్పం చాలా చాలా గొప్పది. దానికి ఒక చిన్న కథ చెప్పనా? నేను ఈ మధ్య వాట్సాప్లో డిఎస్పి సరిత గారు చెప్పారనమాట. ఆవిడ మోటివేషనల్ స్పీకరు, చాలా బాగా చెప్తారనమాట. ఆవిడ అది విన్నానమాట. ఏంటి అంటే ఒక చిన్న పక్షి, ఇంత పక్షి, ఆ పక్షి అంట గుడ్లు పెడుతుంది సముద్రం ఒడ్డున. సముద్రం అలొచ్చి ఆ గుడ్లను లోపలికి తీసుకెళ్ళిపోతే అది ఆ పక్షి వచ్చి చూసి సముద్రాన్ని తిట్టిద్దంట, నీకు నా గుడ్లే కావాల్సి వచ్చినాయా అనేసి. మళ్ళీ గుడ్లు పెట్టిద్దంట. మళ్ళీ అలొచ్చి మళ్ళీ తీసుకెళ్తుందట. మళ్ళీ తిట్టిద్దంట, నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేదు శరం లేదని తిట్టిద్దంట. మూడోసారి మళ్ళీ గుడ్లు పెడితే మూడోసారి కూడా తీసుకెళ్ళిద్దంట. ఇక అప్పుడు ఈ పక్షికి సహనం చచ్చిపోయింది. ఎన్నిసార్లు తిట్టినా నీకు సిగ్గు లేదు శరం లేదు, నా గుడ్లే తీసుకెళ్ళిపోతున్నావు నువ్వు, నిన్ను ఎలాగైనా సరే మట్టిలో కప్పేయాలి. ఏంటి, ఇంత చిన్న పక్షి అంత పెద్ద సముద్రాన్ని మట్టిలో కప్పేయాలి, మట్టితో కప్పేయాలి అని సంకల్పించుకోండి. చూడండి, వినటానికి ఆశ్చర్యంగాను విడ్డూరంగాను ఉంటుంది, కానీ తన ప్రయత్నం ఆపల. సంకల్పించుకుంది కానీ వెంటనే ప్రయత్నం మొదలుపెట్టింది. మట్టిలో దొల్లాడిద్ది, వెళ్ళి సముద్రంలో మునిగిద్ది. ఆ రెక్కలకి మట్టి అంటుకుంటుంది కదా, అది ఆ సముద్రంలో ఇదవుతుంది. ఈ పక్షికి తోడు ఇంకో పక్షి ఉంటుంది కదా, హస్బెండ్ పక్షి. ఆ పక్షి కూడా 2 పక్షులు చేస్తూ ఉంటాయట. ఈ మిగిలిన పక్షులు చూసి ఏం చేస్తున్నారు అంటే, ఇట్లా గుడ్లు లోపలికి తీసుకెళ్ళిపోయింది సముద్రుడు, అందుకని సముద్రాన్ని మట్టితో కప్పేస్తున్నా, మన జాతికి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసరికి ఆ పక్షులు కూడా నిజమే, మా గుడ్లు కూడా అలాగే తీసుకెళ్ళిపోయింది అనుకొని ఆ పక్షులన్నీ అలా మట్టిలో పొల్లాడుతూ ఉంటాయి, వెళ్ళి సముద్రంలో మునుగుతూ ఉంటాయి అన్నమాట. మునుగుతూ ఉంటే ఈ వార్త ఆ నోట జటాయువుకి, గరుడ పక్షికి వెళ్ళిపోయిందంట. ఆ వార్త వెళ్ళిపోయి వాళ్ళు కూడా దిగారు. వచ్చేసి పెద్ద పెద్ద కొండరాళ్ళు తీసుకొచ్చి ఆ మట్టిలో వేస్తా ఉన్నారనమాట, సముద్రంలో వేస్తా ఉన్నారనమాట. ఆ జటాయువు, ఆ గరుడ పక్షి కూడా. గరుడ పక్షి ఎవరి వాహనం అండి? విష్ణుమూర్తి వాహనం కదా. ఒక రోజు ఇక్కడ రమేష్ సార్ వాళ్ళ ఇంట్లో ధ్యానం జరుగుతుంది, క్లాస్ జరుగుతుంది, వెళ్ళొద్దామని అనుకున్నాడు పాపం ఆయన విష్ణుమూర్తి. వద్దామంటే వాహనం లేదు. అప్పుడు మరి ఇప్పుడు వాహనం లేకపోతే ఎలాగో నేను వచ్చానా లేదా, ఎవరన్నా లిఫ్ట్ అడిగి అలాగే ఆయన కూడా పాపం ఎవరన్నా విష్ణుమూర్తి కూడా ఎవరన్నా లిఫ్ట్ అడిగి వచ్చాడు. వచ్చి అడిగాడు, ఏంటి కదా అని అంటే, ఇట్లా మా జాతికి అన్యాయం జరుగుతుంది, అందుకే మేము కూడా వచ్చామని చెప్పి ఆ జటాయువు, ఆ గరుడ పక్షి చెప్తారనమాట. అప్పుడు విష్ణుమూర్తి ఆ సముద్రాన్ని పిలుస్తాడు. పిలిచి ఆ గుడ్లు ఇచ్చేసాయని చెప్తాడు. ఆ సముద్రంలో ఆ గుడ్లన్నీ తీసుకొచ్చి ఆ పక్షికి ఇస్తాడు. ఆ పక్షితో చెప్తాడనమాట విష్ణుమూర్తి, ఏమని, నువ్వు ఇక్కడ పెట్టద్దు గుడ్లు, సముద్రం ఒడ్డున పెడితే అలా వస్తాయి, తీసుకెళ్ళాలి సహజం, కానీ నువ్వు పెట్టే ప్లేస్ ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఇంకో దూరంగా వెళ్ళి పెట్టుకో అని చెప్పి ఆ పక్షిని పంపిస్తారనమాట. అక్కడ ఆ పంచాయతీ అయితే తీరింది. కానీ ఇంత పక్షి తూకం వేస్తే చటాక్ కూడా ఉండదు. చటాక్ కూడా లేని ఒక పక్షి సంకల్పిస్తే ఆకాశంలో ఉన్న విష్ణుమూర్తిని భూలోకానికి దించింది. మరి భూగర్భంలో ఉన్న సముద్రాన్ని భూమి మీదకి తీసుకొచ్చింది. 60-70 కేజీలు ఉన్న మనం సంకల్పిస్తే ఎవరు రావాలి ఈ భూలోకానికి? ఎంతమంది రావచ్చు చెప్పండి? ఎలా ఉంది మరి ఇది? అంటే మన సంకల్పం ఎంత గొప్పది. మీకు ఇది తెలియటానికి ఆత్మ పరిణామ సిద్ధాంతం చెప్తా ఫస్ట్. అంటే మనకన్నా ముందు జన్మల్లో మనం అదే అయ్యి ఉన్నాము, ఆ తర్వాత పరిణామ క్రమంలో మనుషులుగా ఇక్కడ దాకా వచ్చాం. అంటే మన సంకల్పం ఇంకెంత గొప్పగా ఉంటుంది. అందుకనే మీకు మీరుగా సంకల్పించుకోండి, ఈ పత్రిజీ ధ్యాన మహాయాగానికి 21 రోజులు నేను 2 గంటలు సమయం కేటాయిస్తాను అని మీ భావనా క్షేత్రంలో మీరు ఎప్పుడైతే సంసిద్ధం అవుతారో, మీ ముందుకి ఎలాంటి పరిస్థితులు వస్తాయో, ఎలాంటి వాళ్ళు వచ్చేసి మీకు ఎవరో తెలియకపోవచ్చు వచ్చి సహకారాన్ని అందిస్తారు. మీరు సంకల్పించుకుంటే మీ సంకల్పం ఎంత శక్తివంతమైందో మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? ఇలా వర్క్ చేస్తేనే కదా తెలిసేది. వర్క్ చేయకుండా మన సంకల్పం అవలేదు అంటే ఎలా అవుతుంది? మన శక్తి, మన ఆత్మశక్తి ఎంత ఉందో, మన ఆత్మకి ఎంత శక్తి ఉందో అది తెలుసుకోవాలి అంటే ఇలాంటి ఒక గొప్ప అవకాశం పత్రిగారి రూపంలో ప్రకృతి మనకి ఇచ్చింది. ఈ యాగం రూపంలో అవకాశాన్ని దయచేసి ఎవరు వదులుకోవద్దు.
ఇది చెప్పడానికే మీ ముందుకు వచ్చా. వాటితో పాటు బుక్స్ కూడా తీసుకొచ్చా. ఎవరికి ఎన్ని కావాలో, ఎన్ని సెంటర్లు ఉన్నాయో, ఎవరెవరు ఎన్ని చేయగలరో మీ ఆత్మశక్తిని పట్టుకొని, నాకైతే ఎస్ అంటా, ముందుకెళ్తా, ఎన్ని కావాలని చేద్దాం సార్, చేద్దాం చేద్దాం అంటే ఈ చేద్దాం అన్నదానికే శక్తి వస్తూ ఉంటుంది. శక్తి ఉంటే పని ఆటోమేటిక్గా అయిపోతుంది. ఆ గ్రూప్ కాన్షియస్ పెంచడం కోసమే నేను వచ్చాను. మీ అందరికీ తెలుసు, అయినా మరొక్కసారి ఒకరి నుంచి ఒకరిని గుర్తు చేసుకోవటానికే వచ్చాం. గ్రూప్ శక్తి అన్నది చాలా శక్తివంతమైందమ్మా, చాలా శక్తివంతమైంది. జాన్జక్త్ మ్యాగజైన్లో కూడా రాశారు దాని గురించి ఒకసారి. గ్రూప్ కాన్షియస్, గ్రూప్లో కూర్చుంటే చెవిటి అతను వచ్చి రోజు కూర్చుంటున్నాడంట. ఆ చెవుడు వినపడదు. ఎందుకయ్యా నువ్వు వస్తున్నావు అంటే, మీరు చెప్పే జ్ఞానం భౌతికంగా నా చెవులకి వినపడకపోయినా ఈ గ్రూపు వల్ల, ఈ ఆరా వల్ల నా ఆత్మకి చేరుతుంది ఆ జ్ఞానం అని చెప్పాడంట ఆ చెవిటి అతను. చూడండి, మరి గ్రూపుకి అంత శక్తి ఉంది. మనం ఎస్ అని ఒక్క అడుగు ముందుకు వేస్తే మిగిలింది ఆయన చూసుకుంటాం. అర్థమైంది? ఇవాళ హైదరాబాద్లో దాదాపుగా ప్రతి సెంటర్ నుంచి గ్రూప్ కదులుతుంది. మీ సెంటర్ నుంచి కూడా కదలండి. అది. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, రమేష్ గారికి, మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.